शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈ వీడియోలో మనము భగవద్గీత పారాయణ ఫలం గురించి తెలుసుకుందాం. భగవద్గీత చదివితే ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూద్దాం. గీత అనే పదం హద్దును లేక రీతిని సూచిస్తుంది. గీత హద్దును సూచిస్తే మహాభారతంలోని గీత రీతిని సూచించింది. శివగీత, బ్రహ్మగీత, గణేశ గీత, హనుమద్గీత, దేవీ గీత, వశిష్ఠ గీత, పరాశర గీత ఇలా ఎన్నో గీత గ్రంథాలున్నప్పటికీ మహాభారతంలోని భగవద్గీత విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గీతను అర్జునుడికి బోధించి కర్తవ్యాన్ని సూచించాడు. భగవంతుని ప్రతిరూపమే గీత ధర్మస్థాపన చేసేందుకు దోహదపడింది. గీత కర్మయోగంలో ఆరంభమై భక్తి శరణాగతితో అంతమవుతుంది. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకంటే మానవుని నిత్య జీవితంలోని ఎన్నో సమస్యలకు సమాధానాలు భగవద్గీతలో లభిస్తాయి. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. గీత ఏ మతాన్ని, ఏ సాంప్రదాయాలని కాదనదు. అన్ని మతాల వారు, సాంప్రదాయాల వారు భగవద్గీతను ఆదరిస్తున్నారు. విశ్వ మానవ కళ్యాణం కొరకు సమస్త ప్రాణికోటికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన తత్వజ్ఞానామృతమే భగవద్గీత. 700 శ్లోకాలతో 18 అధ్యాయాలలో పొందుపరచబడినది. భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతాపఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతాపఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమగతిని పొందుతారు. మానవ జన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థపరచక భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్త అయిన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతి జీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు, అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చును. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 13వ అధ్యాయంలో మానవ శరీరం ఏ విధంగా ఆవిర్భవించింది, దాని ప్రాముఖ్యత, లక్షణాలు గురించి వివరంగా పేర్కొన్నారు. సత్వ, రజ, తమో గుణాల ప్రాబల్యం వలన మానవుని నడవడిలోని మార్పులు, వాని ప్రవృత్తులు, శరీర స్పందన గురించి విశదంగా వ్యాఖ్యానించారు. మానవుని జీవిత నడవడికి భగవద్గీత భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుతమైన సందేశం. మూఢుని మోహాన్ని పోగొట్టి కర్తవ్య పరాయణుని చేస్తుంది. గీతలో కర్మ, జ్ఞాన, భక్తి 3 విషయాలు కనబడుతుంటాయి. కర్మ సాత్విక, రాజసిక, తామసికమని 3 విధాలని గీత చెప్పింది.
కర్మ ఎప్పటికీ వదలరాదు. ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే. అది కర్తవ్య బుద్ధితో చేస్తుండాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటం నీ విధి. దాని ఫలితాన్ని ఇచ్చేది మరొక శక్తి. జ్ఞానం లేని కర్మ వ్యర్థమే. భక్తి లేకపోతే జ్ఞానం అలవడదు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలి తనను మాత్రమే శరణు పొందమని భగవానుడు చెప్పాడు. నిత్య నైమిత్తిక సమస్త ధర్మాల కంటే, కర్మల కంటే భగవత్ శరణాగతి ఎన్నో రెట్లు అధిక ఫలం కలిగిస్తుంది. భగవానుని గీత ధర్మమిది. గీత భగవద్వాణి అగుట వలన వేద రుక్కులతో సమానం. ఇది ఉపనిషత్సారం, అద్వితీయం. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందం నుండి స్రవించిన దివ్యామృతం. భగవద్గీత ధర్మాల యొక్క సముదాయమని స్వామి వివేకానందుడు అంటే, వినోబా భావే నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతగా ఉపయోగపడింది అనగా, తిలక్ ప్రపంచ సాహిత్యమంతటిలోనూ గీతకు దీటురాగల గ్రంథం వేరొకటి లేదు అని అన్నారు. అది మనుషులను పరమానంద పదవికి కొనుపోగల అపూర్వ సాధనమని ఇలా ఎందరో మహానుభావులు గీత గురించి వ్యాఖ్యానించారు. భగవద్గీత కించి దదీత గంగాజల లవకనిక స్పేత సకృదపియేన మురారి సమచ్ఛాక్రియతేత స్వయంయోపిన చర్చ అని ఆదిశంకర భగవత్పాదులు భగవద్గీతా ప్రశస్త్యాన్ని వివరించాడు. గీతను భగవానుడు మార్గశిర శుక్ల ఏకాదశి నాడు అర్జునునికి ఉపదేశించాడు. కాన ఆనాడే గీతా జయంతిని జరుపుతున్నారు. గీతామృతాన్ని మనం గ్రోలి ధన్యులమవుదాం. రసస్రవంతి కావ్యసుధ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సమస్త గ్రంథాల సారం వేదం, వేదసారం ఉపనిషత్తు, ఉపనిషత్ సారాంశం గీత, గీత సారాంశం భగవంతుని శరణాగతి. అనన్య భావంతో శరణు పొందిన వానికి సమస్త పాపాల నుండి రక్షింపబడి భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. ఋషికేశుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధరంగంలో చేసిన బోధామృతమే భగవద్గీత. గీ అంటే త్యాగం, తా అంటే తత్వజ్ఞానం. త్యాగాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వివరించేది. లోకంలో కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గాలను అవలంబించే ఆధ్యాత్మికవేత్తలు ఈ క్షేత్రంలో ఉన్నారు. మోక్షం పొందటానికి కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గాలనే 4 ద్వారాల గుండా ఏ ద్వారం నుండైనా వెళ్ళి ముక్తి సాధంలోకి చేరుకోవచ్చు. ఎక్కడెక్కడి నదులన్నీ సముద్రం చేరునట్లు ఈ మార్గములన్నీయు జీవుని కైవల్యధామానికి చేరుస్తాయి. చిత్తము తమోగుణంతో కూడిన వాసనలతో నిండిపోయి కఠిన శిలవలే ఉన్నంత వరకు ఎన్ని పూజలు, హోమాలు, ఉపవాసాలు ఉన్నా భగవంతుణ్ణి కాంచలేరు. కొన్ని వేల యుగాలలో చేసిన ఫలితాన్ని సులభంగా పొందే మార్గం భగవద్భక్తి. పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతంలోని భగవద్గీతకు ప్రత్యేక స్థానముంది. భగవద్గీతలోని అక్షరాలకు అనంత శక్తి ఉంది. భగవద్గీత కేవలం భక్తి బోధనే కాదు, హిందూ సంస్కృతి వికాసానికి మూలాధారాలు అందులో ఉన్నాయి. ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలోని పాండవులకు, కౌరవులకు మధ్య జరగనున్న భీకర సంగ్రామం. ధర్మానికి అధర్మానికి అనాదిగా అవిరామంగా జరుగుతున్న పోరాటం. ఆ పరిస్థితుల్లో పార్థుడే కాదు, ఎవరున్నా అంతర్మథనానికి లోను కావలసిందే. పార్థుని సందేహాలకు ఇచ్చిన సమాధానమే ఈ గీతాసారం. నిరాశ, నిస్పృహలతో అచేతనావస్థలో ఉన్న పార్థునికి కర్తవ్య బోధ చేసి శ్రీకృష్ణుడు అతనిని యుద్ధోన్ముఖుని కావించాడు. ధర్మ సంస్థాపన కోసం బోధించిన ఈ గీత నేటి తరాన్ని కూడా అంతే సమర్థంగా కర్తవ్యోన్ముఖుల్ని చేయగలదు. అనేక సంశయాలకు దారి చూపగల జ్ఞాన సంపత్తి ఇది. ఈ జ్ఞాన సంద్రాన్ని మధించిన వారెందరో మహానుభావులు, విద్యావేత్తలు,
తాత్వికులు, వేదాంతులు తమ తమ పరిధిలో వారి అవగాహన ప్రస్ఫుటంగా వివరించారు. ఇది భారతీయులకే కాక యావత్ ప్రపంచానికి మహాప్రసాదం. ఇహపరాలకు, ప్రాపంచిక ఆధ్యాత్మికాలకు సంబంధించిన అనేక అంశాలు పండువలిచినట్లుగా తర్కబద్ధంగా, సుబోధంగా వివరించారు. గీత అంటే భగవద్గీతే కాదు, వశిష్ఠ గీత, హంసగీత, భ్రమరగీత, శృతిగీత, బ్రాహ్మణ గీత, ఇలా దాదాపు 18 గీతలున్నాయి. గీత శబ్దం వినపడగానే భగవద్గీత ఒక్కటే మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. నేను యుద్ధం చేయను, బంధువులు, తాతలు, అన్నగార్లు, మేనమామలు వీరిని చంపి రాజ్యాన్ని పాలించాలి, అందుకే నాకీ రాజ్యం వద్దన్నాడు అర్జునుడు. యుద్ధం ఎందుకు చేయాలో గీతలో చక్కగా విడమర్చి చెప్పాడు శ్రీకృష్ణుడు. నీ విద్యుద్ధర్మాన్ని నీవు నెరవేర్చు, అది కర్మ చేయటం కన్నా గొప్పది. గీత భౌతిక అజ్ఞానం నుండి ఉద్ధరించటమే పరమతత్వం. ప్రతి ఒక్కరూ కర్మలపై ఆశ లేకుండా కర్మలు చేస్తూ వాటిపైన ఆసక్తి చూపాలి. అప్పుడే మానవుడు అభివృద్ధి చెందుతాడు. జడ పదార్థం కంటే ఇంద్రియాలు ఉత్తమం, ఇంద్రియాల కంటే మనసు ఉత్తమం, మనసు కంటే ఆత్మ ఉత్తమమైనది. అందుకే మనిషి తాను చేయదలిచిన పని ఆత్మసాక్షిగా చేయాలి. ఆత్మను ఒప్పిస్తే అన్నింటినీ ఒప్పించినట్లే. ప్రతిఫలాపేక్ష లేకుండా మనము పనిచేయటమే మన ధర్మం. భగవద్గీతలో జ్ఞాన, కర్మ మార్గాలలో ఏది విశిష్టమైనది అనేదానికి ఎంతటి జ్ఞాని అయినా కర్మలు చేయక తప్పదని, కర్మలు చేస్తే ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే దోషం ఉండదని సమన్వయం కనిపిస్తుంది. భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు ఉంది. ఒక్కొక్క అధ్యాయ మహత్తు చెప్పడానికి ఒక్కొక్క కథ ఉంది. భగవద్గీతలో 100 శ్లోకాల దాకా సంజయాదుల ప్రశ్నోత్తరాలు, వర్ణనలు, విమర్శలు ఉన్నాయి. గీత మొదటి 5 అధ్యాయాలు తన ముఖంగాను, తరువాత వచ్చే 10 అధ్యాయాలు 10 భుజాలుగాను, 16వ అధ్యాయం ఉదరంగాను, 17, 18 అధ్యాయాలు తన 2 పాదాలుగాను ఉంటాయని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. భగవద్గీతలో ఒక అధ్యాయమైనా పారాయణం చేయాలి. కనీసం ఒక శ్లోకమైన త్రికరణ శుద్ధిగా పఠించాలి. ఓం శ్రీ గీతా దేవ్యై నమః. ఓం శ్రీ కృష్ణార్పణమత్సు. ఓం తత్సత్.